బ్రేకింగ్ న్యూస్ హిందూపురంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల వేళ ఇది బాలకృష్ణ కూడా బిగ్ షాక్ గానే చెప్పుకోవాలి. హిందూపురం రాజకీయాల్లో కీలక పరిణామం. టీడీపీకి రాజీనామా చేశారు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప. వైసీపీ వైపు ఆయన చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు నిమ్మల కిష్టప్పతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కిష్టప్పను వైసీపీలోకి లాగేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీతో ఇప్పటికే వైసీపీ నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. నిమ్మల కిష్టప్ప 2009, 2014లో వరుసగా ఆయన హిందూపురం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019లో కూడా ఆయన టీడీపీ నుంచి హిందూపూర్ నుంచి లోక్సభకు పోటీ చేశారు. అయితే అప్పుడు ఓడిపోయారు. ఈసారి మాత్రం నిమ్మల కిష్టప్పకు టికెట్ దక్కలేదు. బీకే పార్థసారథికి అక్కడ నుంచి టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన కొంత అసంతృప్తిగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేశారు. ఇది టీడీపీకి బాలకృష్ణకి కూడా బిగ్ షాక్గానే విశ్లేషకులు చెప్తున్నారు. మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు, హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఎందుకు కిష్టప్ప టీడీపీకి రాజీనామా చేశారు? రోహిత్, టీడీపీ అధిష్టానము టికెట్ కేటాయింపులు జరిగిన తర్వాత మొత్తం మీద చూస్తుంటే 175 నియోజకవర్గాల ప్రధాన 70 నియోజకవర్గాల పైగానే అన్ని టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో సీట్ల ప్రకటన తర్వాత అటు గుంటకల్లు, అదేవిధంగా అనంతపురం హర్బంతో పాటు ఇప్పుడు తాజాగా హిందూపురం ఎంపీ నియోజకవర్గం సంబంధించి దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే నిమ్మల కిష్టప్ప మాజీ ఎంపీగా పనిచేసినటువంటి నిమ్మల కిష్టప్ప పుట్టపర్తి లేదా హిందూపురం సంబంధించిన ఎంపీ సీటు ఆశించారు. అధిష్టానం తనకు ఇవ్వకుండా పార్థసారథికి ఇవ్వడంతో ఆయన అసమ్మతితో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. గత కొంతకాలం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా నిన్న సాయంత్రం తన కార్యకర్తలతో మాట్లాడి పార్టీకి వైసీపీలోకి వెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తన లేఖను పంపించినటువంటి తరుణంలో అధిష్టానం స్పందించింది. ప్రత్యేకంగా కోర్ కమిటీని పంపించి నిమ్మల కిష్టప్పను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిమ్మల కిష్టప్ప పార్టీకి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ససమేలు అనడం జరిగింది. అయితే నిమ్మల కిష్టప్ప ఒండే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పుట్టుక నుంచి ఎప్పుడైతే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ పార్టీ కోసం పనిచేశాను, టీడీపీ జెండా మోసాను, టీడీపీ బలోపేతం కోసం పనిచేసేటువంటి నాకు కనీసం చంద్రబాబు నాయుడు గుర్తింపునిచ్చి సీటు కేటాయించలేదనేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను రాజీనామా చేసుకున్నట్టు ప్రకటించారు. ఆయన పార్టీ కోసం లాయల్ గా పనిచేస్తున్న వారికి ఇప్పుడు ఈ పార్టీలో గుర్తింపు లేనటువంటి ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తన వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. వైసీపీలోకి లాగేందుకు కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. తను వైసీపీ పోయడం ఖాయంగానే అంటున్నారు తన అంతర్లు రోహిత్. అంటే కిష్టప్ప రాజీనామా ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ టీడీపీపై? రోహిత్, ప్రధానంగా కిష్టప్ప హిందూపురం పార్లమెంట్ మొత్తం 7 నియోజకవర్గాల్లో తన ప్రభావం కనిపిస్తుంది. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తితో పాటు ఈ హిందూపురం ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో తన ప్రభావం పెద్ద ఎత్తున పడుతుంది. ఇది బాలకృష్ణకి మాత్రం బిగ్ షాక్ గా చెప్పవచ్చు. ఎందుకంటే బాలకృష్ణకి వెన్నుదనగా ఉండి హిందూపురం హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తూ తన సామాజిక వర్గానికి ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీ వైపు నడిపించినటువంటి కీలక నేతగా కిష్టప్ప అక్కడ కొనసాగుతున్నారు. అయితే ఈ పరిణామాలు టీడీపీకి మాత్రం బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గం తో పాటు హిందూపురం పార్లమెంట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా తన కిష్టప్ప వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా? వైసీపీలోకి వెళ్తారా? వైసీపీలోకి వెళితే ఇప్పటికీ నేతలు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేతల నుంచి కిష్టప్పకు వస్తున్న హామీ ఏంటి? కిష్టప్పను వైసీపీ నేతలు ఇప్పటికే గాలం వేశారు. వైసీపీ నేతలు కొంతమంది చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. తనకు పార్టీలోకి తీసుకునే కీలకమైనటువంటి పదవి ఇచ్చి రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ పార్టీ అన్ని ప్రాంతాల్లో సీట్లు ప్రకటన చేసినటువంటి నేపథ్యంలోనే తన కీలక బాధ్యతలు అప్పచెప్పి ప్రచార కార్యక్రమంలో కూడా కీలకంగా ప్రచారం చేయించేటువంటి బాధ్యత అప్పచెప్పాలని భావిస్తుంది వైసీపీ పార్టీ. రోహిత్, రైట్ హుసేన్, ఎన్నికల వేళ హిందూపూర్ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. హిందూపురం రాజకీయాల్లో ఇది కీలక పరిణామమే. ఒక రకంగా బాలకృష్ణ కూడా బిగ్ షాక్ గానే చెప్పుకోవాలి అని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.
వైసీపీ వైపు ఆయన చూస్తున్నారు. వైసీపీ నేతలు కూడా నిమ్మల కిష్టప్పతో టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. నిమ్మల కిష్టప్పను వైసీపీలోకి లాగేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఎంపీతో ఇప్పటికే పార్టీ నేతలు చర్చించారు. నిమ్మల కిష్టప్ప 2009, 2014లో హిందూపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019లో కూడా ఆయనే అక్కడి నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి హిందూపూర్ టికెట్ బీకే పార్థసారథికి ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఈరోజు టీడీపీకి రాజీనామా చేశారు.